అమ్మాస్ వరల్డ్లో మీ అందరికీ వెల్కమ్. మీ అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇక్కడ వచ్చేసి నేను రైస్, పప్పు, అలాగే బీన్స్ ఏమంటారు మీ మాటల్లో అంటారు, ఏమంటారబ్బా ఇవి ఫ్రెండ్స్, ఇవి మట్టికాయలాగా ఉంటాయి చూడండి. ఇప్పుడు దాల్దే జరి దాల్ మీరు కూడా రండి ఫ్రెండ్స్, తిందాము. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నేను పొద్దున్నుంచి అన్నం తినలేదు, ఫుల్ ఆకలి అవుతుంది. ఎంత ఆకలి అవుతుందో అంటే చెప్పడానికి రాదు. చట్నీ దే ఫ్రిడ్జ్ మే సూపర్ అండి. చట్నీ ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టింది అనుకుంటున్నారా? గుర్తు లేదు. మొన్న అది ఉల్లగడ్డ చట్నీ చేస్తే గుర్తు లేదు, బయటనే పెట్టినాం. అసలు ½ కిలో ఫ్రెండ్స్, తక్కువగా ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత రేట్ అనుకున్నారు? మొత్తం ఫ్రెండ్స్ పాడైపోయింది. చెప్పుకోవడానికి కూడా ఇంకా మాటలు రావు, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అన్నట్టు. మీరేం తిన్నారు ఫ్రెండ్స్? పొద్దున చెప్తే మీరు మళ్ళీ ఫీల్ అవ్వకండి. పొద్దున వామిటింగ్ చేసుకున్నాను, తినలేదు. ఇంకా ఇప్పుడు తినేయాలి. ఇప్పుడు తింటే మళ్ళీ 7కి ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. నాకు ఎందుకు అనుకున్నారా? పిల్లలు లేకుండా ఎప్పుడు ఆపరేషన్ నేను చేయించుకున్నాను. ఇంకా అప్పటి నుంచి ఫ్రెండ్స్ క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయాయి నాకు. తిని అస్సలు ఆరోగ్యించుకోలేను ఫ్రెండ్స్, డైజెషన్ అవ్వదు. అందుకే వాకింగ్ వెళ్ళి మిషన్ తెచ్చుకుందాం ఇంట్లోనే అనుకుంటున్నాం. మా ఆయన ఉంది బయటకు పంపించడు, తను వెంబడే వెళ్ళాలి. మా ఇళ్ళల్లో అంతే. అందుకనేసి ఇంట్లోనే మిషన్ తెచ్చుకుందామా అనుకుంటున్నాను. రైస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. మీరేమన్నా అనుకోండి, రైస్ తింటేనే కడుపు నిండుతుంది. చపాతి ఎప్పుడే పానీపూరి తిన్నా, అయినా కడుపు నిండలేదు. ఎందుకంటే ఫుల్గా అనిపిస్తుంది. ఆ చపాతీలు, పరోటాలు ఎన్ని తిన్నా అన్నం నెంబర్ 1. దేవుడు ఊరికే ఇవ్వలేదు మనకి అన్నము. అసలు రైతు గురించి అన్నీ చెప్తుంటే అంత పవర్ఫుల్లా అనుకునేదాన్ని ఒకప్పుడు. నిజంగా ఏది తినాలేము అన్నం తినేటట్టు. 3 పూట్ల అన్నం తినండి, అబ్బా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే కూరలు, పప్పులు మారుతుంటాయి కదా టేస్ట్. ఈ చపాతీలో కూర చపాతీలో తిన్నా కూడా అన్నం కావాలి అనిపిస్తుంది. సో అట్లా ఏమనుకోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మొత్తం రైస్ కంప్లీటెడ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అజా అవుతుంది.